శ్రీకాళహస్తి నియోజకవర్గం వినుత కోట గారి విషయం అందరికీ తెలిసిందే. సో ఎవరైతే డ్రైవర్ని చంపేసి చెన్నైలో పాడేయడం జరిగింది. సో ఆ కేసులో వాళ్ళు అరెస్ట్ అవడం, సో బెయిల్ మీద రావడం జరిగింది. సో రాయుడు వీడియో అనేది సోషల్ మీడియాలోకి రావడం జరిగింది. రాయుడు తనని బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారి అనుచరులు ఏ విధంగా డబ్బు ఆశతో నా చేత మేడం గారి వ్యక్తిగత విషయాలు, అలాగే నాయకుని కలిసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ నా ద్వారాగా చేరవేస్తూ బొజ్జల రెడ్డి సుధీర్ గారికి చెప్పేవారు. సో ఒకనొక సమయంలో బొజ్జల రెడ్డి సుధీర్ గారు కూడా నన్ను కలవడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో 60 లక్షలు ఇస్తాం వాళ్ళిద్దరిని చంపేస్తే అని చెప్పేసి కారుని వేగంగా తోలితే వినుత కోట మేడం గారు అనుమానించి నన్ను డ్రైవర్ పోస్ట్ నుంచి తీసి ఇంటికి మాత్రం పరివర్తన చేయడం అనేది ఆ వీడియోలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇద్దరు అధినాయకులు కూడా మరి ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు. ఇటు చూస్తేనేమో ఒకప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వినుత కోట గారు, ఇక్కడేమో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారు. సో వీళ్ళిద్దరి మధ్యలో మరి ఇద్దరు అధినాయకులు కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటనేది ఒక కమిటీ కూడా వేయకుండా, సో మరి ఈ సెల్ఫీ వీడియో అనేది ఎవరు తీశారు, సో అది రాయుడే తీశారా లేకపోతే అతనితో ఎవరైనా తీయించారా, ఇవన్నీ కూడా మరి ప్రజలకి ఎవరైనా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. ఎందుకంటే ఒక మహిళ అయినటువంటి వినుత కోట గారు రాజకీయంగా ఎదుగుతూ ఉన్నారని చెప్పేసి బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారు ఆమె మీద కక్ష కట్టి ఈ నియోజకవర్గంలో ఉంటే ఎప్పటికైనా సరే మనకి ఇబ్బందులు, సో మన సీటుకే ఈ పొత్తులో భాగంగా రేపన్నాడు మళ్ళీ ఆవిరికిస్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళనే లేకుండా అనే ప్రయత్నం, సో మహిళని చూడకుండా ఆ మహిళ ప్రైవేట్ వీడియోల్ని చిత్రీకరించి నాకు పంపించు అని చెప్పేసి ఆ డ్రైవర్ని డబ్బులు ఇచ్చి కొనడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రేపన్నాడు ఖచ్చితంగా మహిళలు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చి యాక్టివ్గా పనిచేయాలంటే చేయలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎంత దుర్మార్గంగా కూడా వ్యవహరిస్తారా అనే వైఖరి అయితే ఈ వినుత కోట గారు అలాగే ఈ బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారి విషయంలో అయితే కనపడతాం. సో ఇతను ఏంటంటే అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను ప్రజలకు మంచి చేయగలగాలి, కానీ రేపన్నాడు మనకి పోటీ ఉండకూడదు ఈ నియోజకవర్గంలో. రేపొద్దున మళ్ళీ మన సీటుకి ఏమన్నా ఈ వినుత కోట గారు చంద్రమోహన్ అనే ఈ దంపతులు ఉంటే మనకి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా తెస్తారేమో, రేపొద్దున మన సీటుకి మళ్ళీ వాళ్ళని ఏమన్నా తీసుకుంటారేమో అని చెప్పేసి ఒక కక్షపూరితంగా మనకి పోటీ రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నంలో, వాళ్ళని చంపే ప్రయత్నంలో ఇక్కడ డ్రైవర్ రాయుడు అనే ఒక 22 ఏళ్ళ 21 సంవత్సరం ఉంటుంది. సో ఈ అబ్బాయిని అయితే డబ్బులు చూపించి అతన్ని ఇబ్బంది పెట్టి అతన్ని చంపడం జరిగింది. ఎలాగా ఇదైతే బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనితో రాయుడు అనే వ్యక్తిని వినుత కోట దంపతులు అంతమందించడం ఇదంతా కూడా జరిగింది. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నమ్మకంగా పనిచేసిన చోట నమ్మకంగా పనిచేయాలి ఎవరైనా సరే. సో ఎవడో అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ మీ ఎమ్మెల్యే విషయాలు లేకపోతే మీ ఇన్ఛార్జి విషయాలు మాకు చేరేయండి మేము డబ్బులు ఇస్తాం అని ఎవడైనా సరే నమ్మకం కోల్పోతే, డబ్బులు కాసిపడి నమ్మక ద్రోహం చేస్తే ఇలాంటి పరిణామాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి విషయాలు అయితే అందరూ చేరనుకుంటూ ఎవరో కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని అక్కడ ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వినుత కోట గారు ఈ విషయాలు గమనించినప్పుడు, ఆ వీడియోలు చిత్రీకరించినప్పుడు కానివ్వండి, ఈ కారుని వేగంగా తోలినప్పుడు ఇవన్నీ కూడా కనిపెట్టి ఆ రాయిని ప్రెస్ ముందుకు తీసుకొచ్చి పోలీసులకి అప్పచెప్పి ఆ ప్రెస్ ముందు ఎవరైనా చెప్పుంటే సరిపోతుంది. సో ఈరోజు రాయుడు చేసినటువంటి తప్పుకి అతను జైల్లో శిక్షణ మెందుడు. సో ఇదంతా వెనుకుండి చేయించినటువంటి బొజ్జల రెడ్డి సుధీర్ రెడ్డి గారు కూడా తగినటువంటి శాస్తి మన
మన నాయకులు ఎలాగ చేయలేరు అనుకోండి, ప్రజలే ఖచ్చితంగా చేద్దరు. సో ఇప్పుడు తొందరపడి రాయుడు అనే వ్యక్తిని చంపడం ఇదంతా కూడా జరగడం, సో ఇదంతా కూడా ఎటు చూసినా కూడా ఒక ప్రాణం అనేది బలైపోయినట్టుగానే కనబడతా ఉంది.